సార్ వెల్కమ్ సార్. మీ అభినందనలు ఆశీస్సులు లేకపోతే ఎలా సార్ ఇంత పెద్ద కార్యక్రమంలో? అశ్విని దిక్కర్ అగ్రశ్రేణి నిర్మాత, తెలుగు సినిమా నిర్మాణ విలువలను అత్యద్భుత స్థాయికి తీసుకున్నట్టువి అగ్ర నిర్మాత. మేము పైకి తీసుకురావడం కంటే మా విలువలు అన్నిటినీ పైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు. ఆయనతో 2 సినిమాలు తీశాను, 2 సూపర్ హిట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి చిత్రం వేదవ్యాస్. వేదవ్యాస్ అనగానే ఈ టయానికి ఈ కాలానికి సంబంధించినటువంటి టైటిల్గాను ఇదిగా ట్రెండీగా లేకపోవచ్చేమో, కానీ కంటెంట్లో చాలా ట్రెండీ కంటెంట్ ఉంది. సైన్స్ అండ్ ఫిక్షన్తో పాటు మన వేదాల యొక్క గొప్పతనాన్ని, మన వేదాల యొక్క ఔన్నత్యాన్ని, వాటిల్లో ఉన్నటువంటి సైన్స్ని అద్భుతంగా ఫీజ్ చేస్తూ తయారు చేసినటువంటి గొప్ప కథాంశం ఇది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి వ్యక్తి చిత్ర పరిశ్రమకు కొత్త, కానీ ఆయన తెలంగాణ రాజకీయాలనే కాదు, తెలుగు ప్రజలందరికీ సుపరిచితున్నటువంటి మాజీ శాసనసభ్యులు, విద్యారంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి వ్యక్తి. విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, కాలు మోపిన ప్రతి రంగంలో కూడా విజయాలు సాధిస్తున్నటువంటి గొప్ప విద్యావేత్త, మాజీ శాసనసభ్యులు, రాజకీయ రంగంలో ఎన్నెన్నో విజయాలు సాధించారు. ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి వ్యక్తి, తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నెన్నో విలువైన సేవలు అందించినటువంటి వ్యక్తి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారులకు ఉన్నటువంటి చిరకాల అనుబంధాన్ని, స్నేహాన్ని పురస్కరించుకొని ఆయన తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇది మనమందరం కూడాను ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు, స్వాగతం తెలియజేసినటువంటి సందర్భం. కాబట్టి ముందుగా వారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున రాజకీయ రంగం నుంచి ఈ రంగంలోకి, విద్యారంగం నుంచి ఈ రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తికి మనందరము ఒక ధైర్యంగా, ఒక అండగా, ఒక ఫోర్స్ లాగా మనందరూ హెల్ప్ చేయాల్సినటువంటి సమయం, సందర్భం ఇది. కాబట్టి వారిని వేదిక మీదకు వచ్చి ముందుగా ఈ సినిమాకు సంబంధించి విశేషాలతో పాటు ఈనాటి కార్యక్రమ విశిష్టతను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ నిర్మాత చంద్రవాడ శ్రీనివాసరావు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే శ్రీ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. శ్రీ కళ్యాణ్ గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చలనచిత్ర రంగంలో సీనియర్ నటులు, పెద్దలు, గౌరవనీయులు మురళీమోహన్ గారికి, చాలామంది వచ్చారు కానీ వారి పేర్లు నాకు తెలియవు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నాకు కొత్త కాబట్టి మన్నించాలే పేర్లు చెప్పనందుకు. అదేవిధంగా నన్ను ఈ సినిమా ఫీల్డ్కు పరిచయం చేసి తీసుకొచ్చింది మా సోదరులు ఎస్వి కృష్ణారెడ్డి గారు, వారితో పాటు అచ్చిరెడ్డి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చలనచిత్ర రంగ ప్రముఖులకు, సోదరమణులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా ఎస్వి కృష్ణారెడ్డి గారి 75వ జన్మదినం. ఈ సందర్భంగా వారికి భగవంతుడు నేను రాగానే కోరిన ఇంకొక 25 బర్త్డేలు జరుపుకునే విధంగా మీకు ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకున్నా. మీరు నిండా 100 ఏళ్ళు బతకాలి, మీ పక్కకున్న మురళీమోహన్ గారు కూడా సెంచరీ కొట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఎక్కువ నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి హృదయం గల వ్యక్తి. సినిమా వారు తీసిరంటే, వారి దర్శకత్వంలో వచ్చే సినిమాను కుటుంబం మొత్తం, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని వయసుల వాళ్ళు ఇంట్లో ఒక దగ్గర కూర్చుండి ఆనందించే విధంగా వారి సినిమాలన్నీ ఉన్నాయి.
ఇది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్గా తీసిన సినిమాలు వారి అన్నీ. అదే దాంతోపాటు కొంత ఇంతో అంతో సమాజానికి విజ్ఞానాన్ని కూడా అందించడం జరిగింది. మరి వారు 75 సంవత్సరాలు జరుపుకున్నారు. తప్పకుండా ముందు ముందు కూడా మరెన్నో మంచి సినిమాలు తీసి మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. దానికి నా వంతు ఉడతాభక్తిగా ఎప్పటికీ వారి వెంబడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవది 42 సినిమాలు పూర్తయినాయి. 43వ సినిమా వేదవ్యాస్. దాంట్లో మేము ఒకరోజు కలిసినప్పుడు మనం ఒక సినిమా తీయాలి ఇట్లా వేదాల గురించి, అదేవిధంగా వేదాలలో ఉన్నటువంటి సైన్స్ గురించి కూడా మనం మన సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమా ద్వారా చెప్తే బాగుంటుంది, ప్రేక్షకులు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక విజ్ఞానం కూడా అందించినట్టు ఉంటుంది అని చెప్పి వారు చెప్పగానే మీరు ఏది చెప్తే అది చేస్తానని చెప్పినాను. అంతే, మా దగ్గర వేరే డిస్కషన్స్ ఏం లేవు. మనస్ఫూర్తిగా నిర్మోహమాటంగా వారు చెప్పిన విధంగా వారు చేసిన విధంగా మరి ముందుకు పోతా ఉన్నాం. దాదాపు పూర్తి అయినందుకు వారికి అదేవిధంగా మొత్తం యూనిట్కు చాలామంది దీంట్లో కష్టపడి పనిచేసారు. యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది కష్టపడి పనిచేసారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది కాబట్టి యూనిట్ సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఏంటంటే 42 సినిమాలలో దాదాపు 38 సినిమాలలో రండి దాదాపు 38 సినిమాలలో దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా చేయడం జరిగింది వారు. ఇది ప్రపంచంలోనే రికార్డు. కాబట్టి ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి ప్రపంచ రికార్డు గురించి చెప్తున్నా. దాదాపు 38 సినిమాల్లో చలనచిత్ర దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా చేసిన వారు. ఈ రికార్డు ఎవరు సాధించలే వాళ్ళు అని చెప్పి ఉన్నది రికార్డు. సో వారికి ఈ సందర్భంగా మా వేదవ్యాస్ సినిమా సందర్భంగా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంచిది. అదేవిధంగా ఇక మా వేదవ్యాస్ సినిమా గురించి అయితే పెద్దలందరూ చాలా చెప్పినారు. తప్పకుండా చాలా బాగా వచ్చింది సినిమా. ఈ సినిమాను కూడా ప్రజలు ఆదరిస్తారు. ఒక మంచి రికార్డ్ బ్రేక్ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ వీరికి మరెన్నో 75 ఇయర్స్ సందర్భంగా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించాల్సిన విషయం. ముఖ్యంగా నేను క్రెడిట్ తీసుకోవాల్సిన విషయం. ఈ క్రెడిట్ నాకు నేను ఇచ్చుకుంటున్నట్టు క్రెడిట్. ఎందుకంటే ఈ మహానుభావుడికి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఏది ఏ రికార్డు అనేటువంటి విషయం కానీ అది ఒక రికార్డ్ అవుతుందన్న విషయం కూడా ఆ స్పృహ కూడా లేదు, ఆ ఆలోచన కూడా లేదు. కేవలం వర్క్ 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 అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 43 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 38 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం అనేటువంటిది ఆయనకు మాత్రమే సాధ్యమైనటువంటి రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్ ఇది. ఈ ఫీట్ సాధించినటువంటి దర్శకుడు కానీ ఇంకా ఎవరూ లేరు. దీని మీద విశేషమైన పరిశోధన నేను చేయటం జరిగింది. ఎందుకంటే మా కృష్ణారెడ్డి గారు కదా 35 సినిమాలకు ఆయన డైరెక్ట్ చేసినట్టు ఇంకెవరు లేరులే అనేటువంటి ధీమాతోటో ఓవర్లుక్తో చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ప్రపంచంలో ఎవరు చేశారు అసలు? మ్యూజిక్ చేస్తూ సంగీతం చేస్తూ డైరెక్షన్ చేస్తూ సంగీత దర్శకత్వం వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటే ఆ రోజున ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ దగ్గర నుంచి, చార్లీ చాప్లిన్ దగ్గర నుంచి, క్లింట్ ఈస్ట్వుడ్ దగ్గర నుంచి, తర్వాత తెలుగులోకి వస్తే సత్యజిత్ రే దగ్గర నుంచి, ఇంకా హిందీలో ఎంతోమంది దర్శకులు, అలాగే టి రాజేంద్ర తమిళనాడులో, ఇలా చాలామంది దర్శకులు చేశారు. కానీ బట్ నో బడీ హ్యాడ్ గాన్ టు ద టవరింగ్ ఫిగర్ ఆఫ్ 38 ఫిలిమ్స్. దట్ క్రెడిట్ ఓన్లీ గోస్ టు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఈ విషయాన్ని నన్ను నేను ప్రశ్నించుకోవటం కాకుండా చాలామంది మా జర్నలిస్టులు కూడా అడిగాను, వాళ్ళు కూడా ఏకగ్రీవంగా చెప్పారు. అలాగే అట్ ద సేమ్ టైం గూగుల్ని అడిగాను, మేటాని అడిగాను, చాట్ జీబీని అడిగాను. అన్నిట్లో కూడా వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ దట్ ఈస్ ఎస్వి కృష్ణారెడ్డి ఈజ్ ద పర్సన్ హూ హెస్ డన్ 38 ఫిలిమ్స్ అలాంగ్ విత్ మీ డైరెక్షన్ అనేటువంటి విషయం తేటతలమైన తర్వాతనే ఈ విషయాన్ని నేను అనౌన్స్ చేసి, సార్ ఇలాంటి ఒక అరుదైన రికార్డు మీకుంది, ఈ రికార్డుకు ఒక వేడుక చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అని నేను చెప్పటం. ఇదే సమయంలో అశోక్ కుమార్ గారును, సార్ పేరేంటి, వెంకటాచారి గారు, వెంకటాచారి గారికి
ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగానే అది మా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో నమోదు చేయదగినటువంటి అంశం అండి అని చెప్పేసి వాళ్ళు చెప్పి దానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఈ విధంగా మేము శ్రీకారం చుట్టూ దీనికి ఒక కార్యరూపం తీసుకురావడం జరిగింది. కాబట్టి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి ఈ సందర్భంగా మనం గర్వించాల్సినటువంటి విషయం ఏంటంటే అరుదైన అద్భుతమైన రికార్డ్స్ అన్నీ కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఉన్నాయనేటువంటిది మాత్రం మనందరం గమనించుకోవాలి. 151 చిత్రాల అన్బీటబుల్ వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్రౌండర్ గురుగారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అలాగే మరో శతాధిక చిత్ర దర్శకులు ఎవరున్నారంటే మన రాఘవేంద్రరావు గారు. మరొక శతాధిక చిత్ర దర్శకులు ఎవరున్నారంటే మన కేఎస్ఆర్ దాస్ గారు. మరొక శతాధిక చిత్ర దర్శకులు ఎవరున్నారంటే మన కోడి రామకృష్ణ గారు. అలాగే 42 చిత్రాలతోటి దర్శకత్వం వహించిన వన్ అండ్ ఓన్లీ ఉమెన్ డైరెక్టర్ మన గ్రేట్ విజయ నిర్మల గారు. ఇలాంటి ప్రపంచ రికార్డులన్నీ మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఉన్నాయి. అలాంటి రికార్డుల సరసన ఈ రోజున ఎస్వి కృష్ణారెడ్డి గారి రికార్డు అనేటువంటి చేరటం మనందరం చాలా గర్వించాల్సిన విషయం. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైన వ్యక్తిని గెస్ట్గా పిలుచుకోవాలి. ఎవరున్నారు? అందరికీ అవసరమైన వ్యక్తి, అందరూ కోరుకునే వ్యక్తి, అజాత శత్రువు ఇంకెవరు? మన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్న మన గ్రేట్ మురళీమోహన్ గారు. I welcome Murali Mohan Garu, please to come onto the dais. వారిని బొకేతో సత్కరించవలసిందిగా అచ్చిరెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే 1/2 ఇద్దరు 1/2 అనేటువంటిది ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. వాళ్ళిద్దరికీ కూడా కంబైన్డ్గా వచ్చినటువంటి అద్భుత విజయం అది. ఆ విజయంతో పాటు ఈ సంస్థలో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ఎగిరే పౌరం చిత్రంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కాంటెంపరీ హీరోస్. ఐ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ, శ్రీకాంత్ అండ్ జేడి చక్రవర్తి. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు ఈ ప్రపంచ రికార్డు అందుకోబోతున్నటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సమర్పిస్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రాజు గారిని అండ్ మా అశోక్ కుమార్ గారిని, వారిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నిర్మాత ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు చింతపట్ల వెంకటాచారి గారు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు వారు తీసుకొచ్చినటువంటి సర్టిఫికెట్ని మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఎస్వి కృష్ణారెడ్డి గారికి అందజేస్తారు. ఏ మల్టీ టాలెంటెడ్ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి, తెలుగు సినిమా డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, రైటర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, హైదరాబాద్. In recognition of your extraordinary and timeless contribution to Telugu cinema as a visionary director, music composer, writer, producer and actor, your creative brilliance transformed the landscape of Indian family entertainment through unforgettable cinematic masterpieces such as Yamalila, Mayalodu, Subalagnam and Ghatotgajuru and more. Your exceptional storytelling enriched with though your artistic excellence and innovative filmmaking, you established a unique benchmark in Telugu cinema and became a guiding force for future filmmakers and artists. You are celebrated as one of the rare legends in Indian cinema who successfully directed nearly 43 films while simultaneously composing music for
38 films, a phenomenal and historic achievement in the Telugu film industry. Your dedication, creativity and multi-dimensional talent have left an everlasting legacy in the cinema world of arts and entertainment. Your remarkable journey continues to inspire future generations, preserving the richness of Telugu culture and cinematic excellence for decades to come. In honor of your unparalleled achievements, creative excellence and enduring influence on Indian cinema, the Telugu Book of Records International proudly presents this prestigious honorary appreciation as a tribute to your extraordinary service and lifelong contribution to the field of cine world. Please. I request, ఒక్క నిమిషం మిగతా చేయండి మీరు. I also request the other distinguished guests to come on to the dais. మా చదలవాడ శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, మా కిషోర్ రాటే గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మనీషా ఫిలిమ్స్ అంటే కిషోర్ రాటే గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు త్రయం అనమాట. ఈ త్రయం కిషోర్ రాటేజీ, విత్ ఆల్ ద రెస్పెక్ట్స్ ఐ వెల్కమ్ యూ సార్. కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, ఆలీజీ ప్లీజ్ డూ కమ్. ప్రసన్న గారు, రేలంగి నరసింహారావు గారు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు విచ్చేశారు. శివాజీ గారు, అందరూ ఒకసారి లెటర్స్ హ్యావ్ ఏ ఫుల్ పిక్చర్. రామ సత్యనారాయణ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన పండగ చూస్తున్న ఆనందం కలిగింది వాళ్ళు నాకు. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా రావటం, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రతాపరెడ్డి గారు అనే ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఎంఏ ఎల్ఎల్బి చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజకీయ రంగంలో ఉండటమే కాకుండా మంచి సినిమాలు తీయాలి, మన తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలని, మన వేదాలని కూడా గురించి చెప్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారిని, అచ్చిరెడ్డి గారిని, వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది గొప్ప అభినందనీయం. ఒక మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం మీకు వచ్చింది సార్. ఇది ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని ముఖ్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలని, ఉత్తమ నిర్మాతగా కూడా మీరు పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి ఇద్దరిని చూస్తే ఎలాంటి మిత్రులు అని అనిపిస్తుంది. ఇందాక మరి అందరూ అనుకున్నట్టుగా ఒక నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ, ఒక బాపు రమణ గారు కానీ, అలాగే ఎంతోమంది ఉన్నారు ఇట్లా. మరి ఈ రోజున కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కూడా ఒక అలాంటి స్నేహితులే. కృష్ణారెడ్డి గారు మనకి డైరెక్ట్గా తెలవడానికి ముందే ఆయన ఓ సినిమాలో పగడాల పడవ అని ఒక సినిమాలో ఆయన హీరో నటించారు. ఆ సినిమా ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చాము కానీ అద్భుతమైన సాంగ్స్ ఆ సినిమా, చాలా మంచి పాటలతోటి ఒక మంచి సినిమా. అలాంటి ఆయన్ని మరి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్గా అయినటువంటి అచ్చిరెడ్డి గారు తీసుకొచ్చి, నీ టాలెంట్ అంతా కూడా ఇది రావాలంటే నువ్వు ఇక్కడ ఉండటం కాదు రా అని చెప్పి ఆయన బలవంతంగా దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆయన వెనక ఉన్న శక్తి ఎవరో అంటే అచ్చిరెడ్డి గారు. మీ ఇద్దరు స్నేహం ఇలాగే ఉండాలి. ఎందుకంటే బాబు గారిని, రమణ గారిని చూసినప్పుడు బాబు గారి బొమ్మ, రమణ గారి గీత అన్నాడు అనుకునేవాళ్ళం. రమణ గారి భాష, బాబు గారి గీత. అలాగే ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక డైరెక్టర్గా నిలబడ్డా, ఇంత సంస్థ నిలబడ్డా బ్యాక్ బోన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అచ్చిరెడ్డి గారు. మీ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలం ఇలాగే ఉండాలని, ఎంతోమంది హీరోల్ని మీరు పరిచయం చేశారు, ఎంతోమంది హీరోయిన్లు మీరు పరిచయం చేశారు. అలాగే ఈ వ్యాధవ్యాస అనే సినిమాలో కూడా ఓకే ప్లీజ్ బి సీటెడ్ సార్. ఈ సినిమా కూడా ఎందుకంటే మన వేదాల్ని, భారతీయ సంస్కృతిని,
వీటి గురించి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దానిలో హీరోయిన్గా కూడా కొరియా నుంచి వచ్చే ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని ఇందులో హీరోయిన్గా పెట్టి, విలన్ కూడా అలాగే ఇంకో భాష నుంచి, ఎక్కడి నుంచో ఇంకొక దేశం నుంచి, భాష నుంచి కూడా ఇంకో దేశం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితో బాగా చేశారు. ఈ సినిమా ఘన విజయం చేద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, అలాగే ఇవాళ రోజున మీకు వచ్చినటువంటి రికార్డు, తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం. నేను ఇది తేలిగానే ఈ కార్డు చూడగానే అనుకున్నాను, నేనున్న ప్రభు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇంకా ఎవరైనా ఉన్నారా దర్శకుడు, సంగీత దర్శకుడు అంటే ఇన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు లేరండి. ఏ భాషలో లేరు, ఏ దేశంలో లేరు. ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్, అద్భుతమైన వరల్డ్ రికార్డ్. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల పాటలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. జనరల్గా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కలే అయితే పాటలు గ్యారెంటీగా హిట్ అవుతాయి. ఎందుకు హిట్ అవుతాయి అంటే అది సన్నివేశాన్ని చెప్పగలిగింది, ఆ సన్నివేశంలో పాట ఎలాంటి పాట కావాలి, ఏ ట్యూన్తో ఉంటే బాగుంటుంది అనే సంగతి దర్శకుడు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఆయనే దర్శకుడు, ఆయనే సంగీత దర్శకుడు కూడా. కాబట్టే ఇన్ని సినిమాలు, 38 సినిమాలు ఒక దర్శకుడు, సంగీత దర్శకుడిగా తీయటంటే ఇట్స్ ఏ రికార్డ్, అద్భుతం. తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో, ఇందాక ప్రతాప్ రెడ్డి గారు కూడా దీవించారు మిమ్మల్ని, 100 సంవత్సరాలు ఉండి 100 చిత్రాలు కూడా, అద్భుతమైన చిత్రాలు తీసుకొని మీ స్నేహం కలకాలం కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు వారు బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ అంటే ఒక పెద్దాన్ని రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది, మా శ్రీనివాస్ గారిని, చదలవాడి శ్రీనివాసరావు గారిని. వారు వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందజేసిన తర్వాత ఐ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. 3 నెలల నుంచి ఎండాకాలంలో ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. అటువంటి టైంలో మన కాశ్మీర్లో ఐస్ కొండల్లో కూర్చున్నట్టుంది మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షను. ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఒక రామోజీరావు, ఈనాడు ఎండి రామ్మోహన్ రావు, నా మిత్రులు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఉంటే ఈ ఫంక్షన్ చూడండి, మనం ఎంతకాలం ఉంటుంది ఇట్లాంటి మంచి ఫంక్షను. హోమ్లీగా సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఎంత సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. మన కృష్ణరాజు గారి, మన కృష్ణారెడ్డి గారి జన్మదినం. నేను ఒకటే చెప్తున్నాను, దాదాపు 35-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మహానుభావులు ఉండబట్టి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి. నిత్య తోరణం, పచ్చ కళ్యాణం లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ సినిమా తీసినా సరే మీరు చూడండి, యమలేల, ఎగిరే పావురవ, ఘటోద్గజుడు, ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్టు కొట్టకుండా పోయినాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక బ్రాండ్, ఒక క్రియేట్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఆయన వల్ల థియేటర్లో ఒక్కొక్క థియేటర్ 100 రోజుల నుంచి సంవత్సరం ఫీడ్ చేసిన థియేటర్లు చాలా ఉన్నాయి. అటువంటి మంచి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కలకాలం ఇంకా 100 చిత్రాలు, 100 సంవత్సరాలు పైన సంతోషంగా ఉండి మళ్ళీ వెనకటి రోజులు సినిమా ఇండస్ట్రీకి రావాలని, మీ ద్వారా, కృష్ణారెడ్డి గారి ద్వారా ఇవాళ నుంచి అది స్టార్ట్ అవ్వాలని. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అందరికి అది అదృష్టం. కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, పక్కన చక్రవర్తి గారు, ఆలీ గారు, మీరు చూసుకుంటుంటే చూడండి, కరెక్ట్గా మీ లైఫ్ మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అన్నిటికన్నా మించి కృష్ణారెడ్డి గారు, మీరు మాకు ఒకటి చెప్పాలి, మీరు చాలా దాచిపెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఇట్లానే ఉన్నారు. దానికి రహస్యం ఏందో మా అందరికి చెప్పాలి, దాని వెనకున్న ఫార్ములా ఏందో మా అందరికి చెప్పాలి. మీ ఆరోగ్యంలాగానే సినిమా ఇండస్ట్రీ ఇంకా కూడా సంతోషంగా ఉండాలి. మా జర్నలిస్టులు చూడండి, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఫంక్షన్, ఎంతకాలం అయింది చూసి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను, మా అందరి తరపున ఇది మీ జన్మదినం కాదు, మా ఇంట్లో మా బ్రదర్దో, తమ్ముడిదో, అన్నదోలాగా ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఇవాళ చాలా సంతోషించదగ్గ రోజు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ, ఆ సినిమా తల్లి దీవెనలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక పెద్దలు 75 చిత్రాల దర్శకత్వం వహించినటువంటి నిరాడంబర దర్శకులు మా రేలంగి నరసింహారావు గారిని వచ్చి 2 మాటలు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే డైరెక్టర్ గారు ఆయన మీకు శాలువాతో సత్కరిస్తున్నారు. ఒకసారి వేదిక మీదకి రండి.
మిగతా ఎవరు రాకండి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయచేసి. సూపర్, మీరు కూడా దగ్గరికి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఎంత అద్భుతమైన ఫంక్షను ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నేను 1971 నుంచి సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాను. ఆ స్వర్ణయుగం అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఈరోజు స్వర్ణయుగం స్టార్ట్ అయ్యిందండి. నాకు తెలిసి ఎంతమంది నిజంగా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన అక్షరాల కరెక్ట్ అండి. ఎంతమంది వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని వచ్చి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్కి, కృష్ణారెడ్డి గారి బర్త్డేకి విషయం చెప్పడానికి వచ్చారంటే అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నిజంగా చెప్పాలంటే. ఇకపోతే హీరోలందరూ వచ్చి కూర్చున్నారు చూడండి. ఇక్కడ శ్రీకాంత్ గారు, ఆలీ గారు, చక్రవర్తి గారు, వీళ్ళందరూ వీరు నాతో పనిచేశారు. నేను వారితో పనిచేశాను. సారీ, వారు నాతో పనిచేయడం కాదు, నేను వారితో పనిచేశాను. ఇందాక మీరు ఒక మాట తప్పు చెప్పారేమో అన్న డౌట్ ప్రభుజీ. 1951లో ఆయన పుట్టితే 75 ఇయర్స్ అవుద్ది. 61 అన్న డౌట్, అంటే నా ఇయర్ చూసి ఆయనకి చెప్పేశారా అన్న డౌట్. అలా ఏ సార్ సార్ ఇంత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని చాలా ఆలోచించాను, అన్న వయసును ఆలోచించిన ఆయన. మేము చెప్పాం ఇక దాపరికాలు ఏం లేవు డైరెక్టర్ గారు, మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు, ఇవాళ మీ ఏజ్ రివీల్ చేస్తామని నేను చెప్పాను. దట్ ఈస్ 52 సార్ చెప్పారు. నేను నిన్న వికీపీడియాలో చూస్తే నాకు 61లో అని వచ్చింది. వచ్చిన తర్వాత ఓహో వికీపీడియా ఈజ్ కరెక్ట్ అనుకున్నాను నేను. కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారు ఇప్పుడు నిజంగాను. అంటే వికీపీడియా వాళ్ళు 10 ఏళ్ళు నొక్కేశారు సార్, ఆ నొక్కినందుకు తగ్గట్టుగానే ఉన్నారు ఆయన. అంటే కాదు, వాళ్ళకి ఇష్టం లేదు 51 అని చెప్పడం, అందుకని 61 అని చెప్పారు. అట్లాగే కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి ఈరోజు నేను చెప్పవలసింది ఏమీ లేదు. కొత్తగాను అత్యద్భుతమైన సినిమాలు, 38 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అండి, ఇంకెవరూ లేరు. తర్వాత అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను 71 నుంచి వచ్చిన తర్వాత విజయ సంస్థలో పనిచేశాను నేను 1 ఇయర్. చక్రపాణి గారు అండ్ నాగిరెడ్డి గారు అలాగే అనిపిస్తారు మీ ఇద్దరు నాకు ఎందుకో ఎప్పుడూ కూడా మీ ఇద్దరునండి. ఇప్పుడు బాపు రమణ గారు వచ్చేటప్పటికి ఒకళ్ళేమో స్క్రిప్ట్ రైటరు, ఒకళ్ళేమో డైరెక్టరు. చక్రపాణి గారు వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటర్ అండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్, అండ్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ నాగిరెడ్డి గారు. నేను వాళ్ళ సంవత్సరం 1 ఇయర్ పనిచేశాను. వాళ్ళందరి అండర్స్టాండింగ్ చూసేవాడిని. అలాగే మీ ఇద్దరు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు మాటల్లో మీరు ప్రభు గారు చెప్తూ నవ్వే డేస్ వేదవ్యాస్ అనే టైటిల్ భిన్నంగా ఉంది నవ్వేడేస్ వచ్చే సినిమాలకి అని అన్నారు. ట్రెండీగా లేదు అన్నారు. కాదు, ట్రెండ్ను మార్చవలసిన అవసరం సీనియర్స్ ఉందండి. ఎందుకు అంటే నవ్వేడేస్ పిచ్చి టైటిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నటువంటి టైంలో సీనియర్స్ అయినా కూడా అలాంటి రూట్లో వెళ్ళకపోతే వేస్ట్ అండి నా ఉద్దేశం. మరి దానికి ప్రొడ్యూసర్ గారి సహకారం ఎంత గొప్పదంటే నిజంగా ప్రతాప్ రెడ్డి గారిది గ్రేట్ సార్. నిజంగా కూడా మీరు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీయాలి అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టులు ఇప్పుడు లేవు. అక్కడ వేసిన క్యాప్షన్ కూడా ఎంత గొప్ప క్యాప్షన్ అండి. ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. వేదవ్యాస్ అంటే ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఒక రామాయణం కానీ, భారతం కానీ, ఒక వేదవ్యాసుడు కానీ, వీళ్ళందరూ కూడా మనకి అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ట్యాగ్ కూడా చాలా కరెక్ట్గా పెట్టారు కృష్ణారెడ్డి గారు మీరు. అంచేత ఇలాంటి సినిమాలు మాకు ప్రొడ్యూసర్స్ సైడ్ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము తీయగలం. కానీ ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ వచ్చిన వాళ్ళు లేదండి మాకు ఇలా కమర్షియల్గా ఇలా కావాలి అంటారు ఒక్కోసారి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు వచ్చి మేము అలా చేస్తూ ఉంటామండి. వారు కూడా తప్పు లేదు, ఎందుకంటే వారు పెట్టిన డబ్బు వెనక్కి రావాలి అని ఉద్దేశంలో. కానీ మీరేంటి డబ్బులు రావాలి, రెండోది జనానికి నాలెడ్జ్ చెప్పాలి అని అనడం, దానికి కృష్ణారెడ్డి గారు ఒప్పుకోవడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. నిజంగా కూడా చెప్పాలి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని ఎలా చెప్పగలనంటే సార్,
43వ సినిమా కృష్ణారెడ్డి గారిది. 4+3 7. 7 ఈజ్ ఏ బిజినెస్ నెంబర్, బిజినెస్ సక్సెస్ఫుల్ నెంబర్. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను సార్ నేను అది. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, క్వశ్చనే లేదు. వన్స్ అగైన్ కృష్ణారెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అలాగే మీకు ప్రతాప్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో నా ప్రొడ్యూసర్ గారు కూడా అక్కడే ఉన్నారు, మా శ్రీనివాసరావు గారు. ఈ మధ్యన ఇండస్ట్రీలో మా గురువు గారు లేని లోటు కనిపిస్తుంది అని ఎంతమంది అంటా ఉన్న టైంలో ఒక కిరణం అలా వచ్చి మన చంద్రబాడ శ్రీనివాసరావు గారి రూపంలో వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. నిజంగా శ్రీనివాసరావు గారు చాలా సంతోషిస్తాను. అలాగే మా గురువు గారు కూడా చాలా సినిమాలు చేసినట్టున్నారు, మీకు 2, 3 సినిమాలు మీ సినిమాలో చేశారు. వారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రిక్వెస్ట్ దాము గారు, దామోదర ప్రసాద్ గారు, ప్రముఖ నిర్మాత, ఇండస్ట్రీ లీడర్. వెల్కమ్. గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా కృష్ణారెడ్డి గారికి విష్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఆయన పక్కన కూర్చొని అదే అనుకున్నాను నేను. యాక్చువల్గా ఆయన ఫస్ట్ టైం రాజేంద్రుడు అన్నపూర్ణలో షూటింగ్ చేయడం ఫస్ట్ టైం పెట్టాం. ఇయర్ గుర్తులేదు కానీ దట్ వన్ వి మెట్ ఫస్ట్. ఆయన నేను అశ్విరెడ్డి గారిని. అండ్ అప్పటి నుంచి కూడా నో వీ హీన్ హ్యావింగ్ ఎ క్లోజ్ బాండ్ ఆన్ అండ్ ఆఫ్. సో ఆయన గురించి చెప్పండి ఒక మాటలో, ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి చేసిన మనిషిని ఒకడే నాకు తెలిసి ఉన్నవాళ్ళు. ఈ బిల్డ్ ఇన్ కంటెంట్. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఆలీ పీక్లో కామెడీ ఆర్టిస్ట్గా ఉండగా ఈ బిలీవ్ దిస్ కంటెంట్ ఈ మేడ్ ఆలీ ఏ హీరో అండ్ ఈ నెవర్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దట్. ఇట్లా మెనీ ఎగ్జాంపుల్స్ రైట్. సో ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అది కొరత ఉంది. డెఫినెట్లీ నో బడీ ఈస్ బిలీవింగ్ ద కంటెంట్, దే బిలీవింగ్ ద కాంబినేషన్ మోర్ దెన్ కంటెంట్. లాస్ట్ టైం మీతో కలిసినప్పుడు ఒకసారి అడిగాను మిమ్మల్ని, ఐ థింక్ 6 months బ్యాక్ ఆర్ సంథింగ్. మీలాంటి డైరెక్టర్లు రావాలంటే మళ్ళీ చేయండి, మీరు కంటెంట్ నమ్ముకొని చేస్తే డెఫినెట్గా బాగుంటుందన్నారు. అట్లాగే మీరు ఎమ్మెల్యే గారి ఎక్స్-ఎమ్మెల్యే గారి సినిమా చేయటం అండ్ డెఫినెట్గా ఆ సినిమా కూడా మీ తీసిన సినిమాలు కోవలో ఉంటుందని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దామోదర్ ప్రసాద్ గారు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సింది. నమస్కారం. నేను కొంచెం లేట్గా వచ్చేటప్పటికి ఆలీ మంచి ఊపులో డ్యాన్స్ చేస్తున్నాను, అదంతా తిరుగుతున్నా. అంటే నా లైఫ్లో ఈ మధ్య కాలంలో ఇంతమంది ఉండి ఇది ఒక కోలాహలంగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. అంటే మీ యొక్క రియల్ ఇది ఇక్కడ కనపడుతుంది. ఎంత ప్రతి ఒక్కరిలో ఆనందం, చూసేవాళ్ళలో ఆనందం, చేస్తున్న వాళ్ళలో ఆనందం. నాకు ఛాన్స్ వచ్చింది, నాకు లైఫ్ ఇచ్చారు. నేను ఆర్టిస్ట్ అని కాదు, అన్నీ వదిలేసి నాకు ఆలీ డ్యాన్స్ వస్తుంటే అలా అనిపించింది. ఇదంతా మీరు క్రియేట్ చేసింది సార్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఆ దేవుడు ఇంకా ఎక్కువ మీరు ఇప్పుడు దాకా చేసిన జర్నీ ఎంత ఉందో అంత మళ్ళీ ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు మీలో ఎక్కడ కూడా నెగిటివ్ చూడలేదు సార్. నా లైఫ్లో కొంతమంది ఏదన్నా నచ్చపోతే విరుపుగా చెప్తారు, కానీ మీరు ఏ రోజు అది చెప్పలే. అదే మీ క్వాలిటీ సార్. అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే పాజిటివ్ తప్పితే నెగిటివ్ అనేది చూడాల. సో మీకు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇవాళ ఇండస్ట్రీకి నిజంగా ఒక దిక్సూచి కావాలి. ఎందుకంటే ఒక స్టేజ్ పీక్ తీసుకెళ్లారు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అందరూ సఫరింగ్లో ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది, మార్పు వచ్చి మళ్ళీ ఒక డ్రైవ్ తీసుకెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీకి ఒక దారి చూపెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేతిలో ఏమి లేదు సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా మమేకమయ్యి ప్రతిది ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవాళ ఓన్లీ ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్ లాగా అయిపోయారు. ఐఎమ్ సారీ టు సే. అలా కాకుండా మళ్ళీ కలిసి చేస్తే మళ్ళీ మన ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా తీసుకెళ్ళింది మన తెలుగు ఇండస్ట్రీయే. అలానే దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు ఈ ద్వారా ఇది తెలియపరుస్తున్నాను నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన
చాలా మంచి పేరు వచ్చింది నాకు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా అందరి ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి 75th బర్త్డే సందర్భంగా నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన సెలబ్రేషన్ లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మనం చూసాము ఆయన సాంగ్స్ అన్ని లిస్ట్ అంతా. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇళయరాజా గారికి ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో పాటలకి, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా మేము అలాంటి ఫ్యాన్సే అనమాట. ఇప్పుడు కూడా ఈటీవీ సినిమా పెట్టుకుంటే అవే పాటలు వస్తూ ఉంటాయి. సో చాలాసార్లు ఇప్పుడు కూడా చూస్తూ అయ్యో ఆ పాట రాలేదు, ఇంకా ఆ పాట రాలేదు అనుకుంటూ ఉన్నాము. సో ఒక 10 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే మేబీ నేను కూడా అందులో ఉండేదాన్నేమో. సార్తో 2 సినిమాలు చేశాను కానీ ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. సో ఇంకా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. సో సార్ బట్ మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ బర్త్డే సందర్భంగా యూనో ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే మీరు ఎప్పుడు అలాగే ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. సో దట్ ఈస్ వెరీ నైస్. మీరు అలాగే ఉండాలి. మళ్ళీ మీ 100th బర్త్డే అలా అలా ఇంకా ఇంకా ఎక్కువ ఆ బర్త్డేలు కూడా రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కేక్ కటింగ్. ఈ కేక్ కటింగ్లో మా కిషోర్ రాటే గారు ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరూ డయాస్ మీదనే ఉన్నారు. మా హీరోలు ఇద్దరు, శ్రీకాంత్ గారు, చక్రవర్తి గారు, గారు ఇట్రండి. అదే అన్నమా ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద పేరు పలితే నేను. ఒక్క నిమిషం క్రిష్, అదే ఇవాళ తప్పదు మా క్రిష్కి పెట్టాలి. హ్యాపీ బర్త్డే క్రిష్. ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడతారు. తరఫున కూడా చక్రవర్తి 1/2 రా. కాదురా నువ్వు మాట్లాడి చెప్తాను. ఇద్దరు నా పోస్ట్ తీసుకుంటారని నేను అనౌన్స్ చేయాలి కదా. కాదు నువ్వు కాదు. సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే కృష్ణారెడ్డి గారు. ఆల్ ద బెస్ట్. ఆయన వెంటలేదురా, ఆయన చూసిన తర్వాత చెప్పు. టేక్ 2. టేక్ 2 కాదు, అశోక్ పెట్టిన తర్వాత ఆయన డైరెక్షన్ అన్ని టేక్ 1 లేరా నేను. ఏమండి చూసా చెప్పానా. థ్యాంక్ యూ. ఈ కేక్ తీసేయండి అమ్మా సార్. కేక్ తీసేయండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తినండి సార్. సార్ వెల్కమ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రముఖ నటులు మురళీ శర్మ గారు వెల్కమ్ సార్. ఎంత హ్యాపీగా అని చెప్పాలి మాకు. నాకు మైక్ ఇక్కడ కూడా 1/2. రే ఉండరా కొంచెం ఉండు. శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఎంత హ్యాపీగా ఉందో చెప్పాలనేది మా కోరిక. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఈరోజు మురళీ how are you coming this side. ఓకే చక్రి అయిపోయిందా విశేషం. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారట. చాలా హ్యాపీగా.
చక్రి ఫస్ట్ చెప్పేద్దాం ఇద్దరం కలిసి చెప్పరా ఏం చెప్తాం. మెనీ హ్యాపీనెస్ బర్త్డే సార్. many, ఆల్ ద many బెస్ట్, happy హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎంత సంతోషంగా ఉంది. అదే ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏమండి హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు గారు హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి రా. కొంచెం ఇంటి వరా ఏం చెప్పాలి చెప్పు. కాదు హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే నిజం సార్. అయిపోయింది కదా సార్. ఇంకోటి కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉందని చెప్తాను. ఎంతరా అది ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇంతకు ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నేను నటించిన సినిమాలు ఎంత హిట్ అయినా అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమాలు చేసింది నేనా? నువ్వేరా, నీ తర్వాత నేను. ఏమంటే అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామారెడ్డి అని పెట్టుంటే బాగుండేది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పేది, నువ్వే మాట్లాడావు ఎక్కువ. కాదురా అంటే కాదు అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. నేను అసలు మాట్లాడటమే తక్కువరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తం పోద్ది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎంత? జేడి గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. మళ్ళీ మీ డైరెక్షన్ లో మీ ఇద్దరం కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఒక సినిమా ఈసారి 2 in 1 చేద్దాం. ఏమంటే మీరు చేస్తారా? ఇరికిచ్చాను చూసావు ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది. నిజంగా అంటే చాలా రోజులైంది ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంకా హ్యాపీ మాకు కాదా? కావాలండి ఇంకో ప్రొడ్యూసర్ గారు రెడీ. సార్ శ్రీనివాసరావు గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ పెట్టాడు. ఇక లయా హీరోయిన్ నేనే పిఆర్ఓ సార్. దాని లేకపోతే అలా రా నువ్వు. చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారికి. ఎంత సంతోషంగా. నువ్వే అన్నావురా చాలా సంతోషంగా. సరే ఎనీవే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు రావడం. నేను మాట్లాడేది కన్ఫ్యూజ్ చేసావు అనుకో. తెలియాలిరా. దాదాపు 10 ఫిలిమ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్, నేనే కదా హైయెస్ట్ ఎక్కువ చేసిన హీరో. అందుకే గ్రేట్. మళ్ళీ 2 సార్లు చెప్తామని. 2 + 10 అవుదా 20 అవుతారా? అది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పౌరం సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తా అన్నారు. అసలు ఈగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తా అని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాత అన్ని తోసేసి చెప్పేస్తున్నారు పబ్లిక్ లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. విష్ణుప్రియ హోటల్. అయితే ఓకే, నువ్వు ఆగు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదే. గుర్తులేదా? ఓకే, వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి. నేను తర్వాత బాంబే పీరియడ్కి మారిషియస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutesలో చెప్పారండి కథీనా. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే, సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చాం. హీ ఈజ్ అ గ్రేట్ నరేటర్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ ఫిల్మ్స్. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందిరా నీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ floor లో నుంచి 2వ floor లోకి వచ్చిన ఎవడో నమ్మలే కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అలీ చెప్పనా? ఈడు ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటారు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారీ గారు. చెప్పనా? నేను చాలా చెప్పాల్సి వస్తుంది నీ గురించి. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం అండి. నువ్వు మధ్యలో దూరం సార్ ఇక్కడ ఏం లేదు. మా చక్రి ఏంటంటే సడన్గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టరు నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్స్లో లేరు.
అంటే చేవకు కూడా అపకారం చేయరండి, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే రారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరం మెంబర్స్, అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండల గణేష్, శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా హరితాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు తీసిన సినిమా వేదవ్యాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్టర్ గారు తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసాం సాంగ్స్. నిజంగా 35 ఇయర్స్ బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ, చక్రి కానీ, శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా #1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయబట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు, పూజలు, వృద్ధులు శివాజీ రాజా గారు మాట్లాడతారు. ఆ రోజు విష్ణుప్రియ అదే హోటల్లో మేమందరం కలిసి భోజనం చేసాం. వీడొక్కడే 3rd ఫ్లోర్లో ఉన్నాడు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారి పుట్టినరోజు. గురువు గారు అంట కన్నా నా సొంత అన్నయ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేవు. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైననే ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్. ఇల్లంతా షీల్తో నిండిపోయింది ఒక మూమెంట్లో. అంత గొప్ప డైరెక్టరు. ఆయన గురించి ఒక ముక్క చెప్పచ్చు. ఒక్క సినిమాలో ద్వందార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈరోజు వరకు మా ఫేస్ మీద కత్తిరి పడలే. ఆయన నుంచి నేర్చుకున్నది అదే. అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 ఇయర్స్ మీరు అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ అందరూ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చడి గారు లవ్ యూ సార్. కృష్ణారెడ్డి గారు నువ్వు లేకుండా సినిమా లేదమ్మా ఇక్కడి నుంచి, అంతే కదండి. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. క్షమించాలి, వదిలేదు అన్నయ్య. ఓకే 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 ఇంకెవరు అలాగే మాట్లాడదా? ఈ సినిమా హీరో పిడుగు విశ్వనాథ్. ఇద్దరు హీరోల మధ్య చక్కని ఫోటో తీయండి మా హీరోని. సార్ సార్ సునీల్ గారు అర్జెంట్గా బయలుదేరి వారు బొకే ఇచ్చి వెళ్ళిపోతా అంటున్నారు. త్వరగా యా హీరో విశ్వనాథ్. హలో ఎవ్రీవన్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈయన గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్ ఈ మూవీ నేను చేయడం. ఇంత లెజెండరీ డైరెక్టర్ గారు నన్ను డెబ్యూ మూవీ నాకు లాంచ్ చేయడం అయినా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. లాంగ్ లైఫ్ టు యూ. థ్యాంక్ యూ. మీరందరూ రావడం వల్లే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. నాదే ఉంది, నేను మామూలుగా మాట్లాడతాను అంతే, అంతవరకే.
తప్ప మీరు రావడం వల్ల ఈ ఫిలిం సక్సెస్ అయింది. ఫిలిం ఫంక్షన్ సక్సెస్ అయింది, ఫిల్మ్ సక్సెస్ అవ్వబోతుంది. సో మీరందరూ వచ్చారు కాబట్టే నేను ఇవాళ ఈ ఫంక్షన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 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 చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, చాలామంది వచ్చారు. రావడం మూలంగానే నేను ఈ ఫంక్షన్ని చేయగలిగాను. నా బర్త్డే అంటే మీకు తెలవందే ఉంది. బర్త్డేతో పాటు ఒకటి ఇచ్చారు. అది ఏంటంటే అది ఒక మెమెంటో ఇచ్చారు. ఆ మెమెంటో ఏంటంటే మ్యూజిక్కి సంబంధించినటువంటి మెమెంటో. నేను నిజంగా అదృష్టవంతుడిని చేశారు నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మించి నేను ఏం మాట్లాడతాను? మాట్లాడితే బాగుండదు, ఇక సరిపెట్టేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్, అలాగే వేదవ్యాస్ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్, మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి 43 చిత్రాలకి దర్శకత్వం చేసి 38 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసిన సందర్భంగా ఒక ప్రపంచ రికార్డుగా గుర్తించి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయనకి ఆ గుర్తింపు పత్రం ఇవ్వడం అనేది మా అందరికీ చాలా సంతోషం కలిగించినటువంటి పండుగ. ఇన్ని పండుగల సముదాయాన్ని ఇవాళ ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగింది అంటే దానికి ఇన్ని సంవత్సరాలు ఈ 43 సినిమాలు కృష్ణారెడ్డి గారు చేయడానికి ప్రోత్సహించినటువంటి ఎందరో నిర్మాతలు ఉన్నారు, ఎందరో నటీనటులు ఉన్నారు, మరెందరో సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృష్ణారెడ్డి గారి తరపున, నా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగే విషయంలో ఇంత గ్రాండ్గా జరపాలి అనే సంకల్పం నా మనసులో ఉందేమో నాకు తెలియదు. ఆ మనసులో ఉన్న సంకల్పాన్ని మీటి బయటికి తీసుకొచ్చి వాస్తవ రూపాన్ని జరిపించింది మాత్రం మా మిత్రుడు జర్నలిస్ట్ ప్రభు గారు. ప్రభు గారికి నేను మనస్ఫూర్తిగా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు గారు మనసులో వచ్చిన తర్వాత దీన్ని మరింత అంటే మ్యాక్సిమం దాన్ని ఒక హోమ్లీ ఫంక్షన్గా పరిశ్రమలో అందరూ కూడా చక్కగా మంచి ఫంక్షన్ గుర్తించే పద్ధతుల్లో జరగాలి అంటే ఏం చేయాలని ఈ ఫంక్షన్ రూపకల్పన కోసం మా శివమల్లాల వాళ్ళ టీం ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేశారు, ఎంత డిజైన్ చేశారు. గత 10 రోజులుగా మా టీం అంతా కూడా ఈ ఫంక్షన్ కోసం శ్రమించారు. ఆ శ్రమకి భాగంగానే ఇవాళ స్క్రీన్ మీద అంత మంచి విజువల్స్ మనం చూడగలిగాం. ఈ ఫంక్షన్ బిగినింగ్లో ఒక 2 సాంగ్స్ని మనం చూసాం. కృష్ణారెడ్డి గారి గురించి, నా గురించి ప్రస్తుతిస్తూ ఒక మంచి పాటల్ని వీక్షించాం. ఆ పాటల్ని రూపొందించింది మా చిరకాల మిత్రుడు, గత 30 సంవత్సరాలుగా మాకు చాలా పరిచయమైనటువంటి ఆత్మీయుడు శ్రీ ఉమాపతిరాజు గారు, వాళ్ళ బ్రదర్ శ్రీహర్ రాజు గారు. వీళ్ళిద్దరూ కూడా చాలా మనస్ఫూర్తిగా గత 15 రోజులుగా ఆ పాటలు రూపొందించడం కోసం చాలా కృషి చేసి కష్టపడి ఆ ఆడియో పంపిస్తే మా టీం అందరూ విని చాలా ముచ్చటపడ్డారు. చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. కేవలం మిమ్మల్ని దగ్గర నుంచి స్టడీ చేసి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి లిరిక్స్ రాయగలరు, అలాంటి మంచి లిరిక్స్ రాశారు. ఈ పాటలకి న్యాయం జరగాలంటే దాన్ని విజువల్స్ వేయాలని చెప్పి మా
ఎడిటింగ్ టీంలో మా చోటా కే ప్రసాద్ గారి అసోసియేట్స్ అశ్విన్ గారు, అలాగే నవీన్ గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పుల్లారావు గారు, మా రఘువరన్ అనే రంగారెడ్డి, ఈ టీం అందరూ కూడా గత 10 రోజులుగా ఎంతో కృషి చేశారు. దానికి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంత జోసు, ఇంత కాన్ఫిడెంట్గా ఇలాంటి మేము పని చేయగలుగుతానికి మాకు మెయిన్ రీజన్ ఎవరంటే బ్యాక్ బోన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో, నమ్మకంతో ఈ వేదవ్యాస్ అనే అద్భుతమైన సినిమాని తెరకెక్కించడానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చారు, సహకారం ఇచ్చారు, ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఈ ఛాలెంజ్గా తీసుకుని ఈ స్క్రిప్ట్ని ఎవరు చేస్తారో తెలియదు, కానీ ఈ స్క్రిప్ట్ అద్భుతంగా రావాలి, వేదవ్యాస్ సినిమా అనేది మళ్ళీ మనకి ఒక కమ్బ్యాక్ ఫిల్మ్గా ప్రేక్షకులకి కృష్ణారెడ్డి గారు ఆయన పవర్ ఏంటి, ఆయన ఆలోచన ధోరణి ఏంటి అనేది తెలియజేయాలనే మాలో నిక్షిప్తంగా ఉన్నటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపనతోటి గత 4-5 సంవత్సరాలుగా ఎంత విగరస్గా ఆ స్క్రిప్ట్ గురించి వర్క్ చేసామో మాకు తెలుసు. కానీ ఎంత కృషి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్క్రిప్ట్ని మెరుగుపరచడం కోసం నేను డెఫినెట్గా ఈ సందర్భంలో చెప్పుకోవాలి. మన నమ్మకాన్ని మరింత పెంచినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. దానికి సీనియర్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ గారు, అలాగే మరో సీనియర్ రైటర్ సత్యానంద్ గారు, ఇలా అనేక మంది ఆయన్ని ప్రోత్సహించి కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ పవర్ని గుర్తించి ఎంకరేజ్ చేయడం వల్లే మేము మరింత పట్టుదలగా చేసాం. ఎంత పట్టుదల చేసినా అది దృశ్యకావ్యంగా ఇవాళ మీ ముందుకు రావాలి అంటే మాత్రం డెఫినెట్గా సమర్థుడైనటువంటి, నమ్మకం ఉన్నటువంటి, శక్తివంతమైనటువంటి ఒక నిర్మాత కావాల్సిందే. ఆ నిర్మాతే మాకు భగవంతుడు పంపించినట్టుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి రూపంలో మాకు రావడం, ఇవాళ మేమంతా మా టీం అందరం కూడా చాలా ఉత్సాహంగా పనిచేసాం. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నమ్మకంగా చెప్పగలుగుతున్నాము. కృష్ణారెడ్డి గారు కథ రూపకల్పనలో ఏదైతే ఒక విజన్ని ఆయన మనసులో చూశారో అలాంటి విజన్ని మేము ఇవాళ డెఫినెట్గా షూటింగ్ చేయగలిగాం. దీన్ని మరింత మెరుగుదిద్దడం కోసం దీంట్లో సీజీ వర్క్ కూడా చాలా ఉంది. గ్రాఫిక్స్కి చాలా పని చెప్పేటటువంటి కంటెంట్ ఇది. ఆ కంటెంట్ని ముఖ్యంగా మెయిన్ సీజీ టీం ప్యాంటమ్ నుంచి మా సునీల్ గారు, అలాగే వెంకట్ గారు, మరో మిత్రుడు కొండారెడ్డి గారు, ఇలా ఎంతోమంది సాంకేతిక నిపుణులు దీనికి పనిచేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కూడా ముఖ్యంగా మా శరత్ గారు, కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ రాజేంద్రుడు గజేంద్రుడి దగ్గర నుంచి కూడా ఉన్న అనుబంధంతో ఆయన మనసు చదివినటువంటి టెక్నీషియన్ సినిమాటోగ్రఫర్గా ఉంటేనే అది తెర మీదకి వస్తుంది అనే ఒక నమ్మకంతో నమ్మి ఆయన శరత్ గారిని అడగగానే ఆయన చాలా మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమాను రూపొందించారు. అలాగే మా దగ్గర మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాను. 30 సంవత్సరాలు మా ఆర్ట్ డైరెక్టర్ రాజుగారి దగ్గర ఒక అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బ్రహ్మకడలి, అది కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు అవకాశం దొరుకుద్దా పనిచేయాలని ఎదురు చూస్తున్నటువంటి మా బ్రహ్మకడలి ఈ సినిమా చేయమని మేము ఆహ్వానించగానే చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా, అద్భుతంగా ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నానంటే ఈ వేదవ్యాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే మీరే మెచ్చుకుంటారు ఎలా దర్శకుడిని. అలాగే మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, నృత్య దర్శకులు సుచిత్ర, ఫైట్ మాస్టర్స్ నేషనల్ అవార్డు గ్రహీత పృథ్వీ, అంజీ మాస్టర్, ఒక్కళ్ళని చెప్పలేను నేను. ఎంతోమంది సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారు. వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సీనియర్ నిర్మాతలందరూ కూడా, చదలవాడి శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారు, అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ఇలా అందరూ పేరున అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, ఎంకరేజ్ చేశారు. అలాగే మాతో కలిసి వర్క్ చేసినటువంటి మా హీరోలు అందరూ కూడా
శ్రీకాంత్, జేడి చక్రవర్తి, ఆలీ, శివాజీ రాజా, సో వీళ్ళందరూ టీం అందరూ వచ్చి ఒక్కసారి మాకు ఆ ఫ్యామిలీ వాతావరణాన్ని గుర్తు చేసి ఒక స్ఫూర్తిని నింపారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా. ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి కూడా సో మేము ఉన్నాం. ఇన్ని రోజుల తర్వాత కృష్ణారెడ్డి గారు లాంటి ఒక క్లీన్ డైరెక్టర్ మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తున్నారు, వెరైటీ సబ్జెక్ట్ చేస్తున్నారు అని అంటే ఇలాంటి సబ్జెక్టుని ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎంతో అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. ముందు కూడా అలాగే సహకరించి ఈ సినిమాని ప్రమోట్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం మీరంతా కూడా మాకు సహకరిస్తారని ముఖ్యంగా మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, మీడియా వారు, సినిమా ఇండస్ట్రీ వారు అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ చక్కగా భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.